చాలా సినిమాటిక్గా తీశారన్నమాట. మై వెరీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఫ్యూ డేస్ స్టార్టింగ్లో మహానటి గెటప్స్ ఉంటాయి. నాట్ మహానటి సినిమాలో సావిత్రి గారి గెటప్ ఫేమస్ అయింది. యా, బట్ ప్రాపర్ ఆహన పెళ్లి అంటే కీర్తి సురేష్ గారు వేసుకునే ముందు సేమ్ గెటప్ నేను చేస్తాను. సో అలాంటి ఆ గెటప్ వేసుకొని తెలుగు సినిమాస్ అప్పుడు పాత సినిమాస్ అన్ని వెళ్ళి చూసి అండ్ ఐ గోట్ టు నో అబౌట్ ది లెగసీ అండ్ ఆల్ దాట్. అండ్ యా, అండ్ ఆ తర్వాత అక్కడ సాంగి టెంపుల్లో ఆ షూటింగ్ చేసాం కదా రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ షూటింగ్ చేసినప్పుడు కూడా ఇంత గ్రాండ్యూర్గా నేను షూటింగ్ చేయడం కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్ నా ఎక్స్పీరియన్స్. షూటింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ శశిరేఖ ఫ్రమ్ ది స్టార్ట్ టు లాస్ట్ ఒక సినిమాటిక్గా ఉండేదన్నమాట. ఒక సీరియల్ని ఆ రేంజ్లో మోస్ట్లీ ఆ తర్వాత నేనే చేశాను, కానీ దట్ రేంజ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి రీచ్. చాలా బాగుండేది. సో అది చూసి మూవీ ఆఫర్ వచ్చింది, శశిరేఖ చూసి మూవీ ఆఫర్ వచ్చింది. శశిరేఖకి ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ జనాలందరికీ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ అనమాట. చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు దే రిమెంబర్ దే రీకాల్ దేర్ మూమెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ ఫ్యామిలీతో కలిపి చూసిన మూమెంట్స్ అంతా తలుచుకుని నన్ను అంత ఓన్ చేసుకున్నారు. సీన్స్ కూడా ప్రతి సీన్స్ కూడా ఫ్యామిలీ సీన్స్ మీది, పల్లెటూరు వాతావరణం అండ్ అబ్బాయి ఎక్కడి నుంచో రావడం అండ్ బాగుండేది. ఆ డ్రీమ్ గల్ అంతే, ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉండేది అనమాట. ఫస్ట్ టైం ఇన్ సీరియల్స్ అలా వచ్చింది అని అంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చిలిపిగా నాకు సెట్ అయిపోయింది బాగా. అదే ఒరిజినల్ క్యారెక్టర్ కదా, ఇంట్లో అల్లరి పిల్ల, అది కొంతమంది మనకి ముద్దమంది వాళ్ళకు సేమ్ క్యారెక్టరైజేషన్. సో దానికి ఓకే, అది సూపర్ ఫేమ్లో ఉన్నప్పుడు నీకు క్యారెక్టర్ వచ్చింది, నువ్వు సినిమా ఒప్పేసుకున్నావు. బట్ సినిమా సరిగ్గా వెళ్ళలేదు కదా, రైట్? సో అది ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళావు, సో నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం అనుకుంటారు, కానీ మనం మళ్ళీ సీరియస్గా వచ్చాం. ఓకే, నీకు ఆ సినిమా కన్నా సీరియల్ ఫేమే ఎక్కువ, నీ ఫేమ్ దానికి ప్లస్ అవ్వాలి అంతేగా. సో బట్ అంత మనం అనుకున్న సినిమా తర్వాత ట్రై చేశాను కొన్ని ఆడిషన్స్కి అంతా అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హయ్యర్ లెవెల్కి వెళ్దామని అనుకుంటారు కదా. ఇట్ ఈస్ స్టిల్ మై డ్రీమ్ టు బీ ఇన్ సినిమాస్. హీరోయిన్గానే ఉండాలి అనేది కూడా కాకుండా మంచి క్యారెక్టర్స్ చేయాలి, రోల్స్ చేయాలి, యా ప్రామినెంట్ రోల్స్, యాక్టింగ్ స్కోప్ ఉండే రోల్స్ చేయాలనేది అయితే డెఫినెట్లీ ఆశ ఉంది. చూడాలి ఎప్పుడవుతుందో. బట్ రెండో సినిమా అది ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ప్లాన్డ్. సరే అయితే ఒకటి ఇది నా ప్రేమ కథ గురించి చెప్పింది కాబట్టి, సో మూవీ ఎక్స్పీరియన్స్, సీరియల్ ఎక్స్పీరియన్స్. సో ప్రజెంట్ కొంతమంది చెప్తారనమాట, జనరల్గా ఇప్పుడున్న సినారియో ఏంటంటే ఏదైనా సినిమా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సీరియల్ అని చెప్పామనుకో, సీరియల్ ఆర్టిస్టా, సీరియల్ యాక్టింగ్ అని ఈవెన్ ఆడిషన్ కూడా ఇవ్వకుండా పంపేస్తున్నారు. బట్ అటన్నా సీరియల్లో చూసి నిన్ను తీసుకున్నారంటున్నావు. సో ఆబ్వియస్లీ సీరియల్ యాక్టింగ్ చూసి తీసుకున్నారు, సినిమా చేసావు. సినిమా చేసాం కానీ అక్కడ కూడా మాకు సీరియల్ యాక్టింగ్ వద్దు అన్నారా ఒకసారి. సీరియల్ యాక్టింగ్ ఒకటి, థియేటర్ యాక్టింగ్ ఒకటి, సినిమా యాక్టింగ్ ఒకటి ఖచ్చితంగా ఉండదు. అలా ఉండదు. నేను చెప్పేది ఆ గుడ్ యాక్టర్ నోస్ వాట్ టు డూ, వాట్ టు గివ్ అనేది తెలుసుంటుంది. అంటే వాళ్ళకి ఏంటో మేము ఓవర్ యాక్టింగ్ చేస్తాము అనేది ఉంటుంది కదా సీరియల్లో, జనరల్గా సస్టైన్ చేస్తాం మేము. యాక్చువల్లీ సీరియల్ ఆర్టిస్ట్కి ఎలా అమౌంట్ చేయాలి, ఎలాంటి దాంట్లో అనేది ప్రిసైజ్గా తెలిసి ఉంటుంది నన్ను అడిగితే. ఇక్కడ ప్యాటర్న్ అలా ఉంది సీరియల్లో. మాకు క్లోజప్స్ ఎలా చూపిస్తారు అండ్ ఆ ప్యాంట్ షర్ట్స్ అవి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ది ప్యాటర్న్. అండ్ జనాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి ఆ ప్యాటర్న్లో సీరియల్ తీస్తారు. డ్రామా కావాలి కాబట్టి అండ్ ఆ రియాక్షన్స్ కట్ కావాలి కాబట్టి, యాజ్ యూ నో కొంచెం డ్యూరేషన్ ఉండాలి కాబట్టి సీరియల్స్లో అలా తీస్తారు. యా, మేబీ అందుకనే సినిమా వాళ్ళందరికీ ఓకే వీళ్ళు చేసేదే ఓవర్ యాక్టింగ్ అనేది వాళ్ళకు ఉంటుందేమో. బట్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఒక థియేటర్లో మేము స్టేజ్లో చేస్తున్నామంటే ది లాస్ట్ వన్ షుడ్ ఆల్సో నో అవర్ ఎమోషన్ కాబట్టి లాస్ట్లో కూర్చున్న వాళ్ళకు కూడా మా ఎమోషన్ కావాలి, హెవీగా చేయాల్సి ఉంటుంది. వాయిస్ కూడా. అండ్ టీవీకి వచ్చేసరికి కూడా టీవీ ఇస్ దిస్ మచ్. సో వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని చూస్తారు. బట్ అయినా సరే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మోర్. సీరియల్ ప్యాటర్న్ అలా ఉంటుంది. సినిమా అంత పెద్దగా ఓన్లీ సినిమానే మీరు చూస్తుంటారు కాబట్టి యూ నీడ్ నాట్ డూ సో మచ్. అది ఐ థింక్ మనకు తెలిసి ఉంటుంది, నువ్వు కావచ్చు నేను కావచ్చు. సో ఐ థింక్ అది నేను చాలా విష్ చేసుకునేది అది. లైక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. తెలుసుకోవాలి లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఎనీ సినిమా ఆర్టిస్ట్. జస్ట్ ఆ మైన్యూట్ లేయర్ తీసేస్తే అంతా ఒకటి. యాక్టింగ్ అనేది ఇస్ ఎ సింగిల్ థింగ్. ఎక్కడైనా యాక్టర్స్ అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ ఎనీవేర్. సీరియల్ యాక్టింగ్ అది డిఫరెంట్. నేను ఏదైనా చేయగలను చెప్తాను. ఇఫ్ దే ఆర్ థింకింగ్ లైక్ దట్ ఐ థింక్ దే ఆర్ నాట్ వెరీ నాలెడ్జబుల్ అని నన్ను అడిగితే. నైస్. యాక్చువల్లీ సీరియల్స్ చేసేటప్పుడు నేను విన్నా యాక్చువల్లీ
జనరల్గా అమ్మాయిలు నాకు ఆ సీన్ కంఫర్ట్ లేదు, ఈ సీన్ చేయను, ఆ సీన్ చేయను అంటారు. బట్ నువ్వు ఒక సూసైడ్ అటెంప్ట్ సీన్ ఏదో ఒకటి ఉంది, చాలా ఎత్తు మీద ఉంది. అది అక్కడ మేము కూడా షూట్ చేసాం. ఆ పాండ్లో ఇక్కడ దూకేయాలి యాక్చువల్లీ. నువ్వు టక్కని చెప్పగానే దూకేసావంట, డూప్ కూడా లేకుండాను. అంటే అది ఫస్ట్ సీరియల్ కదా, అండ్ ఆల్సో నేను ఇదే చెప్పాను కదా, హనుమకొండకి వెళ్ళొచ్చాను, జనాల ప్రేమ అంతా చూసాను, రెస్పాన్సిబిలిటీ ఉండింది. ఐ వాజ్ లైక్ ఐ హావ్ టు గివ్ ఆల్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్. ఇప్పుడు అందరికీ నేను బాగా చేసి చూపించాలి. సో డైరెక్టర్ ఏం చెప్పినా అది చేయాలనేది అయితే నేను పక్కన చెప్పేవారు, మేఘన ఏం చెప్పినా చేసేసి మేఘన అంటే మా కాంపిటీషన్ ఇప్పుడు మనం చేయకపోతే మనం అడుగుతారు అంటే నాకు అంత ఎక్సైటెడ్గా ఉండేదాని అనమాట. ఈవెన్ టుడే ఐ హ్యావ్ దట్ ఎక్సైట్మెంట్ బికాజ్ ఇప్పుడు శశిరేఖ అంత ఫేమ్ ఇచ్చిందంత హ్యాపీనెస్ నాకు ఇచ్చింది అంటే డెఫినెట్లీ ఇచ్చిన తర్వాత కళ్యాణ వైభవం ఆల్సో బిగ్ హిట్, రక్త సంబంధం. సో అదంతా వచ్చింది అంటే మేబీ బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్ అండ్ ఆ సిన్సియర్గా ఉన్నాను కాబట్టి మోస్ట్లీ వచ్చిందని. దట్ ఈస్ ది ఓన్లీ ఫార్ములా ఐ ఫాలో. సో అందుకనే అప్పుడు ఇప్పుడైనా కొంచెం చూసుకుంటానేమో కింద మంచిగా ఉందా లేదా అని. ఈసారి కొంచెం చూసుకుని దూకుతావు, అప్పట్లో చూసుకోకుండా దూకేసాను. యాక్చువల్లీ ఇటు ఒక ఫాల్స్ లా ఉండేది. వాళ్ళు యాక్చువల్లీ మేనేజర్స్ వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూసారు. అండ్ నేను ముందే చెప్పాను కదా, ఐ వాజ్ వెరీ హైపర్ ఉండేదాన్ని నేను. సో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న వాళ్ళు ఎక్కడైనా ఫాల్స్కి తీసుకెళ్తే అప్పుడు కూడా అలాగా వాటర్ అంటేనే నాకు ఇష్టం అనమాట. దూకాను, అది కూడా చేశాను. అంటే దూకడం అంటేనే మోస్ట్లీ నాకు ఇష్టం కాబట్టి నాకు అది భయం ఉండదు. సో ఎవరైనా నాకు భయం షూటింగ్లో కూడా ఇప్పుడు అబ్బాయిలే కొంచెం భయపడుతుంటారు. ఎందుకు ఇంత భయపడతారని నాకు ఆశ్చర్యం. భయంగా కూడా ఉంటుంది, నొప్పి కూడా తగులుతుంది. అబ్బాయిలు పాపం గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఏమైనా ఆలోచిస్తారు, మన కాలు చేతిరిగితే కొంచెం బాగుండదు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దూకడానికి ఇంత ఆలోచిస్తున్నారంటే ఎవరో ఒకళ్ళు దూకి చూస్తుంటారు. కింద సేఫ్టీ అయితే అది నాకు తెలియదు. హైట్ ఫోబియా ఉంటుందంట, తెలియదు నాకు. చాలా రోజుల తర్వాత యాక్చువల్లీ తర్వాత హీరో ప్రతాప్ లిటిల్ స్కేర్డ్. తను చేశాడు కానీ దూకే ముందు హనుమంతుడిది అంటే తనకి ఎలా అంటే తన తర్వాత చెప్పాడు అనమాట, ఈ అమ్మాయి దూకేసింది అని. చాలా శ్లోకాలు అవి చెప్పుకొని దూకాడు అనమాట. కిందకి ఎలా చూపించాడు, ఇక్కడ చూడు రాయి ఇక్కడే ఉంది, పొరపాటున తగలు ఉంటే ఏహే తగలదు, వాళ్ళు ఇక్కడ దూకమన్నారు కదా, దూకే ఏం కాదులే.